ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 7. తాపసుని జీవయాత్ర. శ్లోకము 20-27. భావము. సృష్టిలో అజ్ఞాని శబ్ద ప్రధానమైన వేదంలోని కర్మకాండ బోధించిన విధంగా నిరర్థకాలైన స్వర్గాది సుఖాలలో లగ్నమవుతాడు. నిద్రించేవాడు పూర్వ సంస్కారంతో కలలు కన్నట్లు మాయలో పరిభ్రమిస్తాడు. అంతేకాని మోక్ష సుఖం పొందలేడు. జ్ఞాని అలా కాదు. అతడు శరీరధారణకు అవసరమైనంత మేరకే నిస్సారమైన భోగాలను స్వీకరిస్తాడు. జాగరూకుడై మెలగుతాడు. సంసారం సుఖమనుకోడు. దానికి అతీతమైన త్రోవలో పయనిస్తేనే సిద్ధి కలుగుతుందని గుర్తించి అలా ప్రవర్తిస్తాడు. బుద్ధిమంతులు భావనలు ఇలా ఉంటాయి. పడుకోటానికి చక్కటి నేల ఉండగా దూదిపరుపులెందుకు? పుట్టుకతో వచ్చిన చేతులు ఉండగా ఇంకా కంచాలు గరిటెలు ఎందుకు? నారచీరలు, జింక చర్మాలు, దర్భచాపలు ఉండగా ఇంకా పట్టుబట్టలు అవి ఎందుకు? చక్కగా ఉండటానికి గుహలు ఉండగా మేడలు, భవనాలు ఎందుకు? చక్కగా రసవంతమైన పళ్ళు కాసే చెట్లు, తియ్యటి మంచినీటిని ఇచ్చే నదులు, పుష్కలంగా భిక్ష పెట్టే పుణ్యశ్రీలు ఉండగా హాయిగా తపస్సులు చేసుకునే వానికి ధనమదంతో కన్నో మిన్నో కానని వాళ్ళని పోయి ఎందుకు సేవించటం? గమనిక. ముక్తి కోరుతున్న పరీక్షిత్ మహారాజునకు అవధూత ఉత్తముడు శుక బ్రహ్మ వ్యక్తి మార్గం చేపట్టి తపస్సు చేసుకునే జ్ఞానవంతుల ఆలోచన సరళి జీవన విధానాలను ఇలా వివరించాడు. దిక్కులేని వాళ్లకు దిక్కై రక్షిస్తానంటూ చక్రం ధరించే విష్ణుమూర్తి సిద్ధంగా ఉన్నాడు. మరింకా ఆత్మజ్ఞానులు, ప్రాజ్ఞులు అయిన వారు ఎవరో అసమర్థుడైన మానవుణ్ణి ప్రాధేయపడటం అనవసరం కదా. ఇలా శుకబ్రహ్మ పరీక్షిత్తుకి విరాట్ విగ్రహం వివరించి భాగవత తత్వం చెప్పాడు. ఇలా భావించిన బుద్ధిమంతుడు స్వయంభువు, ఆత్మస్వరూపుడు, ప్రియమైనవాడు, నిత్యుడు, సత్యుడు, భగవంతుడు అయిన వాసుదేవుణ్ణి సేవిస్తాడు. ఆ సేవ వల్ల కలిగే ఆనందం అనుభవిస్తూ అతడు సంసార కారణమైన అవిద్య నుండి విముక్తి పొందుతాడు. ఓ రాజశ్రేష్ఠుడా, శ్రీహరిని చింతింపక మదోన్మత్త చిత్తుడై భోగయత్తుడై దినాలు గడిపేవాడికి యమభటుల గదల చేత వక్షస్థలం మొత్తించుకోవడం తప్పవు. అతడు నరకద్వారం వద్ద వైతరణీ నదిలోని భయంకర జ్వలన జ్వాలల్లో పడి మలమలా మాడిపోతాడు. భగవంతుని భజించని పాషాండులను యమకింకరులు గదలతో మోతుతారు. వాళ్ల శరీరాలను మంటలలో వేస్తారు. వాళ్ల అవయవాలను కరకు కత్తులతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు. అంతేకాదు, శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైన వాళ్ళు తమ తమ కర్మబంధాల్లో తగులుకుంటారు. తత్ఫలితముగా యమమందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరణీ నదిలో భగభగమండే భయంకరాగ్ని జ్వాలలలో కాలిపోతున్న వారితో జతకూడుతారు. విశేష జ్ఞాన సంపన్నులై జీవించే శరణాగతులు మాయకు లోబడక నేర్పుతో తమ తమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు. ఆ భగవంతుడు జానెడు కొలతగల దివ్య శరీరం కలవాడు. దిగ్గజాల తొండాల వలె పొడవైన 4 చేతులు కలవాడు. చక్కదనంలో కోటి మన్మధులను దీటైనవాడు. మందరగిరిని ధరించినవాడు. పున్నమనాటి చందమామ వంటి మోము కలవాడు. సౌభాగ్యానికి నిలవైనవాడు. ప్రాతకాలపు భానుబింబములాగా ప్రకాశించే పద్మరాగమనులు పొదిగిన కిరీట కుండలాలు తాల్చినవాడు. వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడు. కమనీయ కౌస్తుభరత్నం తాపిన కంఠాభరణం మెడలో అలంకరించుకున్నవాడు. ఎప్పుడూ సువాసనలీనే వనమాలికతో ఒప్పారేవాడు. పలు విధాలైన పెద్ద పెద్ద హారాలు, భుజకీర్తులు, కడియాలు, మురుగులు, మొలనూలు, ఉంగరాలు మొదలైన సొమ్ములతో శోభిల్లేవాడు. నొసట ముసురుకొన్న నిగనిగలాడే నీలి ముంగురులు కలవాడు. కరుణామయమైన కడగంటి చూపులతోటి బురూ విలాసాలతో భక్తులపై పరమానుగ్రహం ప్రసరింపచేసేవాడు. మహాయోగీశ్వరుల హృదయ పద్మాలలో చివుళ్ల వంటి తన చరణాలు మోపినవాడు. సదా ఆనంద స్వరూపుడు.
1000 కోట్ల సూర్యులతో సమానమైన ప్రకాశము కలవాడు, లోకాధిపుడు. అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు ధారణతో చిక్కబట్టి ఆయన చీలమండలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలైన అవయవాలలో ఒక్కొక్క దానిని క్రమంగా అనుక్షణం ధ్యానిస్తారు. అచంచలమైన పూర్ణ భక్తి యోగం సిద్ధించే వరకు ఆ పరమాత్ముని ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. ఇలా చెప్పి శుకుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. రాజా, ప్రారబ్ధ కర్మలు నశింపగా శరీరం త్యజించాలనుకున్న యతి పొంగవుడు దేశకాలాల కోసం ఎదురు చూడడు. ఆ భావన కలగగానే అతడు సుఖాసనాసీనుడవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందిస్తాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలా చేసి శాంతాత్ముడై కార్యాలు, కర్మలు అన్నింటినీ పరిత్యజిస్తాడు. ఆపై నిత్య సుఖం కావాలని అభిలషిస్తాడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.